ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా ఎలిమినేషన్ చాంబర్ అయిపోయింది. ఇప్పుడు చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. రోమన్ రీన్స్ ఎందుకు రిటర్న్ చేయలేదు? అండ్ జాన్సన్ హీల్ టర్న్ చేసిండు గదా! అండ్ ఇప్పుడు అసలు జాన్సన్ ఎందుకని హీల్ టర్న్ చేసిండు? రాక్‌తో ఎందుకు కలిసిండు? అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ తన టైటిల్ ఓడిపోతాడా? రెసల్‌మేనియా 41లో ఓడిపోతాడా? అండ్ ఇప్పుడు రాక్, జాన్సన్ అయితే కలిసినారు. సో, ఇప్పుడు కోడీ రోడ్స్‌కి ఎవరు హెల్ప్ చేస్తారు? కోడీ రోడ్స్ ఒక్కడే అయిపోయిండు కదా! కోడీ రోడ్స్‌నైతే భయంకరంగా కొట్టేసినారు. సో, ఇప్పుడు రెసల్‌మేనియా 41లో అయితే మన కోడీ రోడ్స్ ఒంటరిగా ఫైట్ అయితే చేయలేడు. అంటే ఇప్పుడు మ్యాచ్‌లో ఒంటరిగా ఫైట్ చేసినా మన జాన్సన్‌కి రాక్ హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఇప్పుడు కోడీ రోడ్స్‌కి ఎవరు హెల్ప్ చేస్తారు? సో, కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. ఈ సూపర్ స్టార్ మేబీ మన కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రెసల్‌మేనియా 41లో. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, వీడియోకి లైక్ చేయకపోతే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో, ఫస్ట్‌గా మనం మన 'ట్రిపుల్ హెచ్' గురించి మాట్లాడదాం. సో, మన 'ట్రిపుల్ హెచ్' ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అందరికి ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అందరికి రెసల్‌మేనియా 41 పైన హైపే లేదు. సో, అసలకి అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు గదా! సో, మన 'ట్రిపుల్ హెచ్' క్లియర్‌గా అన్నారనమాట. సో, ఇప్పుడు 'రోడ్ టు రెసల్‌మేనియా' నచ్చిందా? మీ అందరికీ హైప్ వచ్చిందా? అని ఫ్యాన్స్ అందరిని అడిగినారనమాట. సో, ఇప్పుడు దీని అర్థం ఏందంటే మీరు పేషెన్స్‌గా ఉండాలి. సో, మీరు పేషెన్స్‌గా ఉంటే మీకు అన్నీ దొరుకుతాయని మన 'ట్రిపుల్ హెచ్' ఈ టైప్‌లో చెప్పినారు. ఒక టైప్‌లో వార్నింగ్ అనుకోండి. సో, ఫ్యాన్స్ అందరైతే మొత్తం హేట్ జేసి పడేసినారు. 'ట్రిపుల్ హెచ్‌కి' హేట్ జేసి పడేసినారు. ఈ టైం ఎలా ఉండాలి? సో, ఫ్యాన్స్ కిరాకయిపోవాలి. రెసల్‌మేనియా 41 వస్తుందంటే ఇప్పుడు రెసల్‌మేనియా సీజన్‌లో చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా జూడాలి. సో, అలాంటిది 'ట్రిపుల్ హెచ్' ఎరాలో రెసల్‌మేనియా, 'రోడ్ టు రెసల్‌మేనియా' అస్సలు బాలేదని ఫ్యాన్స్ హేట్ జేసినారు గదా! సో, దానికి మన 'ట్రిపుల్ హెచ్' ఆన్సర్ అయితే ఇచ్చేసినారు. అండ్ మన జాన్సన్ గురించి కూడా మాట్లాడినారు. అండ్ 'లివ్ మొర్గన్' గురించయితే ఇంకా మంచిగా మాట్లాడినారనమాట. సో, ఇప్పుడు ఉన్న ఉమెన్స్ సూపర్ స్టార్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్స్ సూపర్ స్టార్‌గా 'లివ్ మొర్గన్' వెళ్ళిందని మన 'ట్రిపుల్ హెచ్' అయితే చెప్పినారు. సో, ఇప్పుడు 'లివ్ మొర్గన్' మామూలు సూపర్ స్టార్ అయితే కాదు. చాలా మంచిగా వర్క్ చేసింది. ఈ ఎలిమినేషన్ చాంబర్‌లో కిరాక్‌గా ఫైట్ చేసింది. అండ్ దానికన్నా ముందు 'రియా రిప్లీతో' స్టోరీ లైన్ చాలా చాలా కిరాక్‌గా ఉంది. సో, ఈ టైప్‌లో మన 'ట్రిపుల్ హెచ్' 'లివ్ మొర్గన్' గురించి మంచిగా మాట్లాడినారు. అండ్ అంతేకాదు మన 'ట్రిపుల్ హెచ్' పైన ఇంకొక కంప్లెయింట్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మన 'ట్రిపుల్ హెచ్' ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ సూపర్ స్టార్స్‌ని అసలు సరిగ్గా బుక్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఉమెన్స్ సూపర్ స్టార్స్‌ని అస్సలు పట్టించుకోవట్లేదు. అంతా బేకార్‌గా బుక్ చేస్తున్నాడని ఉమెన్స్ సూపర్ స్టార్ నుండి కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయితే వచ్చింది. సో, మనకి ఈ రూమర్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మన 'ట్రిపుల్ హెచ్' ఏమంటున్నారంటే ఇప్పుడు స్టోరీ లైన్ డిమాండ్ చేస్తే సో, స్టోరీ లైన్ ప్రకారం ఈ మ్యాచ్‌ని రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో పెట్టాలని స్టోరీ లైన్ డిమాండ్ చేస్తే కంపల్సరీగా మన ఉమెన్ సూపర్ స్టార్స్ మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారంట. ఈ రెసల్‌మేనియా 41 మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. మన ఉమెన్స్ సూపర్ స్టార్‌కి. సో, ఇప్పుడు కాకపోయినా సరే ఇన్ ఫ్యూచర్‌లో అయినా స్టోరీ లైన్ డిమాండ్ చేస్తే ఫ్యాన్స్‌కి ఈ మ్యాచ్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో పెడితే మంచిగుంటదని ఫ్యాన్స్ ఫీల్ అయితే కంపల్సరీగా ఉమెన్ సూపర్ స్టార్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారంట. సో, నిజంగా ఇది ఉమెన్ సూపర్ స్టార్స్‌కి ఒక సాలిడ్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది అంటే ఇప్పుడు ఉమెన్ సూపర్ స్టార్స్ చాలామందున్నారు. దాదాపుగా ఏ సూపర్ స్టార్ కూడా అంటే రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని ఎక్కువ చేయరు. సో, మనకి మెన్స్‌లోనే రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చూడడానికి దొరుకుతది. సో, అలాంటిది ఇప్పుడు మన 'ట్రిపుల్ హెచ్' ఉమెన్ సూపర్ స్టార్స్‌కి ఆఫర్ ఇస్తుందంటే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి కదా! మన ఉమెన్ సూపర్ స్టార్స్ అందరికి. అండ్ అంతేకాదు ఈ రెసల్‌మేనియా 41 మెయిన్ ఈవెంట్ ఫిక్స్ చేసినారన్నట్టుగా ఇంతకు ముందుకు టాక్ వచ్చింది కదా! సో, ఇప్పుడు ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చంట. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా లీక్ అవుతుందన్నమాట. న్యూసెస్ అంటే ఇప్పుడు ఏ మ్యాచ్ జరుగుతది? ఏ మ్యాచ్ జరగచ్చు అనేది చాలా లీక్ అవుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ సోషల్ మీడియాలో లీక్ అయితే మేబీ మన 'ట్రిపుల్ హెచ్' ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసినా చేయొచ్చంట. సో, మన జాన్సన్ హిల్టన్ ఎగ్జాక్ట్‌గా చేస్తారని ఎలిమినేషన్ చాంబర్‌లో తెలియలేదు. సో, అందుకని మన జాన్సన్ హిల్టన్ కన్ఫర్మ్‌గా జరిగిపోయిందని ఈ టైప్‌లో మన 'ట్రిపుల్ హెచ్' చెప్పినారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో ఏమైనా ప్లాన్స్ లీక్ అవుతే సో, ఆ ప్లాన్స్ అన్నిటిని చేంజ్ చేస్తారంట. సో, నార్మల్‌గా మనకి రూమర్స్, అప్డేట్స్ ఎలా వస్తాయంటే సో, మనం స్టోరీ లైన్ ప్రకారమే అర్థం చేసుకొని ఈ మ్యాచ్ జరగొచ్చని అంటాం. సో, వేరే స్పెసిఫిక్ అంటే సోర్సెస్ నుండి మనకి ఇదే మ్యాచ్ జరుగుతుందని 100% కన్ఫర్మ్‌గా తెలీదు. సో, మనకి స్టోరీ లైన్ ప్రకారమే ఫ్యాన్స్ అర్థం చేసుకొని సోషల్ మీడియాలో మ్యాచ్ కార్డ్‌ని కావచ్చు, లేదంటే ఈ మ్యాచ్ జరగొచ్చు అని ప్రెడిక్ట్ చేస్తారు తప్ప సో, మనకి ఎగ్జాక్ట్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఏది రిలీజ్ అవ్వదు. వన్స్ వాళ్ళు టీజ్ చేస్తే తప్ప. సో, ఇప్పుడు 'ట్రిపుల్ హెచ్' ఈ విధంగా ఎందుకన్నారో మనకైతే క్లారిటీగా తెలియదు. సో, మరి ఎవరైనా లీక్ చేస్తున్నారా? సో, డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఎవరైనా లీక్ చేస్తున్నారంటే సో, అది కష్టం. చాలా వరకు కష్టం. డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఏది లీక్ అవ్వదన్నమాట. వన్స్ వాళ్ళు టీజ్ చేస్తే తప్ప. అండ్ నెక్స్ట్ మన 'ట్రిపుల్ హెచ్' జాన్ సీనా గురించి మంచిగా మాట్లాడినారన్నమాట. సో, ఈ ఎలిమినేషన్ చాంబర్‌లో జరిగిన మూవ్‌మెంట్, మెయిన్ ఈవెంట్ మూవ్‌మెంట్ జాన్ సీనా హీల్ టర్న్ కొన్ని సంవత్సరాల దాకా గుర్తుండిపోతది. సో, ఇది ఒక బెస్ట్ మూవ్‌మెంట్‌గా గుర్తుండిపోతదని మన 'ట్రిపుల్ హెచ్' చెప్పినారు. సో, ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ టైప్‌లో మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తారని.
సో రెజ్లింగ్ వాళ్ళు మొత్తం షాక్ అయిందని చెప్పాలి ఈరోజు జాన్సన్ హీల్టన్‌తో. సో ఇది అందుకని ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఈ విధంగా చెప్తున్నారు. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్‌మెంట్. కొన్ని సంవత్సరాల దాకా ఈ మూవ్‌మెంట్ చాలా మందిలో గుర్తుండిపోతదని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ మన జాన్ సీనా చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. తన బాడీని పణంగా పెట్టి మ్యాచెస్‌లో ఫైట్ చేసిండు ఇన్ని సంవత్సరాలు. సో ఫైనల్‌గా జాన్ సీనా ఫైనల్ రన్ వచ్చేసింది. అండ్ జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయినా అవ్వచ్చన్నట్టుగా ఈ టైప్‌లో చెప్పినారన్నమాట. సో మన ట్రిపుల్ హెచ్ అయితే జాన్ సీనా గురించి మంచిగా మాట్లాడినారు. అండ్ మన జాన్ సీనా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వచ్చినారు. కాకపోతే మన జాన్ సీనా ఏం మాట్లాడలేదు. జాన్ సీనా ఏం మాట్లాడలేదు. మైక్ ఆడ సెట్ చేసి ఉంటది. మైక్ తీసి కింద పడేసి వెళ్ళిపోయినారన్నమాట. సో ఇప్పుడు హీల్ టర్న్ చేసినారు. సో ఇప్పుడే మన జాన్ సీనా మాట్లాడితే అంత మంచిగుండదు కదా! సో అందుకనే మన జాన్ సీనా డైరెక్ట్‌గా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయినారన్నమాట. అండ్ దాని తర్వాత మన రాక్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించినారు. మన రాక్ ఏమన్నారంటే, సో ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ బ్యాడ్ బ్లడ్‌లో రాక్ వచ్చి ఏదో ఒక గెస్చర్ చేసిండు 1, 2, 3 సో దీనికి అసలు మీనింగే లేదు. సో దీన్ని ఎవరు పట్టించుకోకండి. సోషల్ మీడియాలో ఇలాంటి టాక్ వచ్చినాయి కదా! సో రాక్ ఏది చేసినా, డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసినా సో దానికొక అర్థం ఉంటది. సో మీరు వెయిట్ చేస్తే దానికి పర్ఫెక్ట్ అర్థం అనేది దొరుకుతది. సో దానికి అంటే ఇప్పుడు అది ఎందుకు చేసినారు అనేది మీకు క్లారిటీ వస్తది. మీరు పేషెన్స్‌గా ఉంటేనే మీకు ఆన్సర్ అనేది దొరుకుతదని మన రాకు క్లియర్‌గా చెప్పినారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడు రాక్ ఏం చేస్తాడో, ఎటువంటి ప్లాన్స్ ఏమున్నాయో మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు రెసల్‌మీనియా 41 పైన హైప్ లేదంటే సో ట్రిపుల్ హెచ్ ఊరికే కూర్చోరు కదా! సో అంటే హైప్ తీసుకొస్తారు. సో దానికి కొంచెం టైం పట్టొచ్చు. సో ప్లాన్స్ చేస్తున్నారని ఇంతకుముందు వీడియోలో చాలా చెప్పినాను. సో ఇప్పుడు ఇదే రాక్ మెన్షన్ చేసినారన్నమాట. సో ఏం చేసినా సరే రాక్ అయినా సరే, డబ్ల్యూడబ్ల్యూఈ అయినా సరే, ఏం చేసినా సరే దానికొక పర్ఫెక్ట్ అర్థం ఉంటది. సో ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అనేది లాంగ్ టర్మ్ స్టోరీ లైన్. సో అది తెలుసుకోవాలంటే కొంచెం టైం పడతది. సో దానికోసం మీరు వెయిట్ చేయాలన్నట్టుగా మన రాకు ఫ్యాన్స్ అందరికీ గట్టిగానే ఇచ్చేసిండు. అండ్ దాని తర్వాత మన రాకు జాన్ సీనా గురించి మాట్లాడిండు. సో జాన్ సీనా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో రారు. మళ్ళీ ఆఫ్‌లో ఉంటారన్నమాట. మళ్ళీ మూవీ షూటింగ్‌కి ఆఫ్రికా వెళ్తున్నాడంట. ఆల్రెడీ మన జాన్ సీనా ఫ్లైట్ ఎక్కిండంట. సో ఇక మన జాన్ సీనా రాకపోవచ్చు. అంటే అడ్వర్టైజ్ ఉన్నాడు. సో మనకి మార్చ్ మంత్‌లో అంటే ఇదే మంత్‌లో అడ్వర్టైజ్ ఉన్నాడన్నమాట. 3 రా షో కోసం కన్ఫర్మ్ ఉన్నారు. జాన్ సీనా కన్ఫర్మ్‌గా వస్తారు. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ రాలో అండ్ దాని తర్వాత జరిగే రాలో మన జాన్ సీనా కనిపించరన్నమాట. సో మూవీ షూటింగ్ వెళ్తున్నారని మన రాక్ క్లియర్‌గా ఆన్సర్ ఇచ్చేసినారు. అండ్ ఈరోజు మన ట్రావిస్ స్కాట్ కూడా అంటే ఈ సెగ్మెంట్‌లో ఈ బ్రాల్‌లో ఇన్వాల్వ్ అయినారన్నమాట. కోడీ రోడ్స్ పైన అటాక్ చేయడంలో. సో మన ట్రావిస్ స్కాట్ కూడా కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. ఇన్ ఫ్యూచర్‌లో మన ట్రావిస్ స్కాట్ కూడా మంచి ప్లాన్స్ అయితే ఉంటాయంట. అండ్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారంట. సో డబ్ల్యూడబ్ల్యూఈలో ఇన్వాల్వ్ అవుతారంట. ఇటువంటి స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతారని మన రాక్ క్లియర్‌గా చెప్పినారు. సో మన జాన్ సీనాతో కూడా మన ట్రావిస్ స్కాట్ ఉంటారు అన్నట్టుగా రాక్ అయితే చిన్న టీజ్ అయితే ఇచ్చినారన్నమాట. అండ్ ఇంకొకటి చాలా మందిలో డౌట్ అయితే ఉంటది. సో ఇప్పుడు జాన్ సీనా అయితే ఫైనల్‌గా హీల్ టర్న్ చేసిండు కదా! సో ఇప్పుడు జాన్ సీనా అదే థీమ్ సాంగ్‌లో వస్తాడా? లేదంటే ఇప్పుడు వేరే న్యూ థీమ్ సాంగ్‌లో వస్తాడా? లేదంటే అంటే ఇప్పుడు జాన్ సీనాకి ఇంకా థీమ్ సాంగ్ ఉన్నాయి. వేరే థీమ్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో మేబీ ఆ థీమ్ సాంగ్‌లో రావచ్చు. బట్ మన రాక్ అయితే ఏమన్నారంటే సో ఇదే అటైర్‌లో అంటే ఇప్పుడు మన జాన్ సీనా ఏ లెవెల్‌లో అంటే ఏ లుక్‌లో అయితే వస్తారో అదే లుక్‌లో వస్తారన్నట్టుగా మన రాక్ చెప్పినారు. సో ఇప్పుడు అదే లుక్‌లో వస్తే మనకేమనిపిస్తదంటే సో మనకి బేబీ ఫేస్ జాన్ సీనాగానే గుర్తుంటాడు. సో జాన్ సీనా వచ్చిన ప్రతిసారి సో మన జాన్ సీనా వచ్చిందంటే హాస్టల్, లాయల్టీ, రెస్పెక్ట్ ఇవే 3 వర్డ్స్ గుర్తుంటాయి తప్ప తను హీల్ క్యారెక్టర్ అని మనకు గుర్తు రాదు. సో అది గుర్తు రావాలంటే మన జాన్ సీనా తన డ్రెస్సింగ్ స్టైల్, తన యాటిట్యూడ్ మొత్తం మార్చేయాల్సిందే. సో అది మార్చితేనే మనకి జాన్ సీనా ఒక పర్ఫెక్ట్ హీల్‌గా కనిపిస్తారన్నమాట. సో ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ అనేది ఒక ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పాలి డబ్ల్యూడబ్ల్యూఈకి. సో ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ ఫైనల్ రన్‌లో చేస్తున్నాడు. సో దాని తర్వాత ఇక ఈ సంవత్సరం తర్వాత మన జాన్ సీనా రాడు. ఒకవేళ ఈ హీల్ టర్న్ అనేది ఫ్యాన్స్ అందరికి నచ్చకపోతే సో అది ఎక్కడో మన జాన్ సీనా ఫ్యాన్స్‌కి కావచ్చు అండ్ జాన్ సీనాకి కూడా పెద్ద మిస్టేక్ అయిపోతదన్నమాట. సో తన లైఫ్‌లో ఇదొక పెద్ద మచ్చగా ఉండిపోతది. బట్ ఫ్యాన్స్ రియాక్షన్ అయితే బానే ఉంది. అసలు ఇంకా దాని నుండి తేలుకుంటలేరు. సో జాన్ సీనా ఎందుకు హీల్ టర్న్ చేసిండు? అసలు ఎందుకు ఇలా జరిగిందని తేరుకుంటలేరు. సో నార్మల్‌గానైతే మన జాన్ సీనా ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌ని విన్ అయిండు. సో అక్కడితో మనం డైరెక్ట్‌గా జాన్ సీనా ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. సో అక్కడనే 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వచ్చనమాట మన జాన్ సీనా. కాకపోతే మన జాన్ సీనా హీల్ టర్న్ ఎందుకు చేసిండంటే సో ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్‌కి ఉంటది. సో జాన్ సీనా హీల్ టర్న్ చేయాలని. సో అది ఇప్పుడు ఫైనల్ రన్. సో ఇప్పుడు జరగకపోతే మన జాన్ సీనా ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించరు. సో ఇదొక పెద్ద డ్రీమ్ అని చెప్పాలి ఫ్యాన్స్ అందరికి. అండ్ ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేయడం వల్ల రెసల్‌మీనియా 41 పైన చాలా హైప్ పెరుగుతది. సో చాలా మంది ఫ్యాన్స్‌లో సర్ప్రైజ్ అనేది ఉంటదన్నమాట. సో అందుకని మన జాన్ సీనాని హీల్ టర్న్ చేపించినారు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ ఫైట్ చేసేది జాన్ సీనాతో అయిందనుకో. ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేయకపోతే
సో ఇద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్‌గా మారుతారు. సో ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేస్తే జాన్ సీనా గెలవచ్చు, ఓడిపోవచ్చు. మేబీ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వచ్చు. సో జాన్ సీనా ఈ ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించరు. సో దాని తర్వాత జాన్ సీనా లాంటి బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఎవరుండగలుగుతారు? సో ఇప్పుడున్న సూపర్ స్టార్స్‌లో ఎవరు లేరు. లైక్ ఇప్పుడు కోడీ రోడ్స్ కావచ్చు, లేదంటే రోమన్ రీన్స్ కావచ్చు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ నేను ఫ్యాన్స్ తరపునే ఉంటాను. నేను నా సోల్‌ని ఫ్యాన్స్‌కే ఇచ్చేసినానని కోడీ రోడ్స్ ఫ్యాన్స్ చెప్పడంతో ఫ్యాన్స్ మనసులో ఏముంటదంటే కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయలేదు. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ తరపున ఉన్నాడు, ఫ్యాన్స్ మధ్యలోనూ ఉన్నాడు అని ఇలాంటి ఒకటి ఫ్యాన్స్ మనసులో ఉంటదనమాట. సో ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ కోడీ రోడ్స్ గనుక హీల్ టర్న్ చేస్తే సో ఆ హీల్ అనేది ఇప్పుడు ఫ్యాన్స్‌ని కాదనే హీల్ టర్న్ చేసినట్టుగా మన కోడీ రోడ్స్ వన్స్ హీల్ టర్న్ చేస్తే. సో ఇప్పుడు అది కాదనుకున్నాడు. నేను ఫ్యాన్స్ తరపున ఉంటాను. నా సోల్ అంతా ఫ్యాన్స్‌కే చెందుతదని మన కోడీ రోడ్స్ చెప్పడంతో సో ఇప్పుడు ఫ్యాన్స్ మనసులో కోడీ రోడ్స్ టాప్ లెవెల్‌లో ఉంటారనమాట. సో ఇప్పుడు కోడీ రోడ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా అయిపోయినారు చెప్పాలి. సో కన్ఫర్మ్‌గా ఇది జరుగుతది. కన్ఫర్మ్‌గా మీరు ఇక ఏం డౌట్ అయితే పెట్టుకోకండి. సో ఇప్పుడు నెక్స్ట్ రాలో కావచ్చు, నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కావచ్చు. సో కోడీ వచ్చినప్పుడు ఫ్యాన్స్ నుండి మంచి రియాక్షన్ అయితే వస్తది. కోడీ రోడ్స్‌కి కన్ఫర్మ్‌గా మంచి రియాక్షన్ అయితే వస్తది. సో ఇప్పుడు మన ఈ మ్యాచ్‌లో కోడీ వర్సెస్ జాన్ మ్యాచ్‌లో ఇద్దరు బేబీ ఫేస్ వర్సెస్ బేబీ ఫేస్ కరెక్ట్ ఉండదని మన జాన్ సీనాని హీల్ టర్న్ చేపించినారు. సో అదొక సర్ప్రైజ్‌గా ఉంటది. అండ్ ఫ్యాన్స్ ఆశ కూడా తీరుతది. మన జాన్ సీనాని హీల్ టర్న్‌లో చూడాలని ఎంతమంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారో సో అది కూడా తీరిపోతదన్నమాట. సో ఇప్పుడు రాక్, జాన్ సీనా కలిస్తే సో అది ఇక వేరే లెవెల్ అని చెప్పాలి. సో దానికోసమే మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిరనే చెప్పాలి. అండ్ మన జాన్ సీనాని బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా రీసెంట్ టైమ్‌లో అస్సలు కరెక్ట్‌గా బుక్ చేయలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఇప్పుడు 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అనేది జాన్ సీనా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా జరిగితే సో అదంతా మంచిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే జాన్ సీనా డైరెక్ట్‌గా వచ్చి ఫైట్ చేస్తున్నాడు. సో ఇదంతా కరెక్ట్‌గా ఉండదని మేబీ హీల్ టర్న్‌లో బుక్ చేస్తే సో జాన్ సీనా ఎలా విన్ అయినా, చీట్ చేసి విన్ అయినా, ఎలా విన్ అయినా గానీ జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయినారనే అది గుర్తుపెట్టుకుంటారు గానీ సో చీటింగ్ చేసినారా అదనేది ఏం గుర్తుండదు. ఎందుకంటే జాన్ సీనా హీల్ క్యారెక్టర్ కాబట్టి. సో అందుకని ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేయడం అనేది ఒక బెస్ట్ వే అని చెప్పాలి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేయడం మీకు నచ్చిందా లేదా? సో కొంతమందికైతే నచ్చుతది. కొంతమందికైతే నచ్చదు. ఎందుకంటే మన జాన్ సీనాని ఎప్పుడు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే చూసినారు. సో జాన్ సీనా ఎప్పుడు వచ్చినా సరే రెస్పెక్ట్ అనేది గుర్తుకొస్తది. తన అపోనెంట్ ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇస్తాడు. సో అలా గుర్తుపెట్టుకున్న సూపర్ స్టార్‌ని, అలా చూసిన సూపర్ స్టార్స్‌ని ఒకేసారి ఇప్పుడు హీల్ టర్న్‌లో చూసేసరికి, ఒక విలన్‌లా చూసేసరికి సో అది మనకి కొంచెం నచ్చకపోవచ్చు. సో చాలా మందికి నచ్చదు. బట్ ఎంతైనా సరే హీల్ టర్న్ చేసింది కాబట్టి సో మనం చూడాలి. అంటే ఇప్పుడు జాన్ సీనాని హీల్‌లో ఎప్పుడు చూడలేదు. సో ఎంత మంచిగా బుక్ చేస్తారనేది చూడాలన్నమాట. సో ఎవరైనా సరే జాన్ సీనా ఫ్యాన్స్ అయినా సరే, డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం ఫ్యాన్స్ అయినా సరే కంపల్సరీగా జాన్ సీనా హీల్ టర్న్‌ని ఎంజాయ్ చేద్దాం. సో ఈ క్యారెక్టర్‌ని ఎలా బుక్ చేస్తారో మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రాక్ గురించి. సో మన రాక్ బ్యాడ్ బ్లడ్‌లో వచ్చి ఒక గెస్చర్ చేసినారు 1, 2, 3 అని. సో దాన్ని చాలా మంది ఫ్యాన్స్ ట్రోల్ చేసినారు. సో ఇప్పుడు ఇది కనెక్ట్ అవుతుందన్నమాట. మన జాన్ సీనాకి అండ్ రాక్‌కి కనెక్ట్ అవుతుంది. అదెలా అంటే మన జాన్ సీనా ఒక గెస్చర్ చేస్తారు కదా! సో ఈ విధంగా. సో మీరు స్క్రీన్ మీద చూడండి. సో మన రాక్ గెస్చర్ కూడా ఆ విధంగానే ఉంది. సేమ్ 2 సేమ్ ఉన్నాయన్నమాట. మన రాక్‌ది అండ్ మన జాన్ సీనాది. సో ఇది అదే టీజ్ అని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. అండ్ అంతేకాదు 2 డేస్ బ్యాక్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ఎలిమినేషన్ ఛాంబర్ పోస్టర్‌ని రివీల్ చేసింది. ఆ పోస్టర్‌ని మీరు స్క్రీన్ మీద చూడండి. సో ఈ పోస్టర్ మనకి ఈరోజు జరిగిన ఎలిమినేషన్ ఛాంబర్ ఎండింగ్ అంటే షాట్ అనేది సేమ్ ఉందన్నమాట. సో ఈ పోస్టర్‌లో మన రాక్, జాన్ సీనా, ట్రావిస్ స్కాట్ ముగ్గురున్నారు. సో ఈరోజు ఎలిమినేషన్ ఎండింగ్ షాట్‌లో కూడా మన జాన్ సీనా, రాక్, మన ట్రావిస్ స్కాట్ ముగ్గురున్నారన్నమాట. సో ఈ టైప్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ ముందే టీజ్ ఇచ్చేసింది. బట్ ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు ఈ విధంగా ఉంటదని. సో ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏందంటే సో ఇది అదే గెస్చర్ అనుకుందాం. సో ఆ గెస్చర్ చేసింది రాక్, మన జాన్ సీనా కోసమే అని అనుకుందాం. బట్ ఆ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమని మెన్షన్ చేసిందంటే సో మన రాక్ వచ్చినారు, కోడీ రోడ్స్‌ని కోపంగా చూస్తున్నారు అన్నట్టుగా మెన్షన్ చేసింది. అండ్ దాని తర్వాత మళ్ళీ అదే డబ్ల్యూడబ్ల్యూఈ సో రాక్ వచ్చినారు, రోమన్ రీన్స్‌ని కూడా కోపంగా చూస్తున్నారని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా మెన్షన్ చేసిందన్నమాట. సో ఇప్పుడు ఆ టైంలో మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పినారు. రాక్ వచ్చినప్పుడు కోడీ రోడ్స్‌తో చెప్పినారు. ఇదంతా నీ ప్రాబ్లమ్. రాక్ వచ్చింది నీ కోసం అని మన కోడీ రోడ్స్‌తో రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. అండ్ ఇంతకుముందు మన జాన్ సీనా, రోమన్ రీన్స్ స్టోరీ లైన్‌లో మన జాన్ సీనా మెన్షన్ చేసిండు 1, 2, 3 అని. సో అదే ఇప్పుడు మన రాక్ గెస్చర్ చేసిన 1, 2, 3. సో అదే గెస్చర్ మళ్ళీ మన జాన్ సీనాకి కనెక్ట్ అయింది. సో ఈ కోడీ రోడ్స్ మన జాన్ సీనా, రాక్ అంటే వీళ్ళ ఫ్యూల్‌లో అంటే ఒక టైప్‌లో మన రోమన్ రీన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో ఇప్పుడు కోడీ రోడ్స్‌కైతే బ్యాకప్ కావాలి. కోడీ రోడ్స్‌కి కంపల్సరీగా ఎవరో ఒకరు హెల్ప్ చేయాల్సిందే. సో అది హెల్ప్ చేసేది మన రోమన్ రీన్సే అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది.
బట్ ఇప్పుడు మన రోమన్ రీన్స్‌కి వేరే ఫ్యూడ్ అయితే ఉందన్నమాట. మన సెత్ రాలిన్స్‌తో ప్రాబ్లమ్ ఉంది. సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపిచ్చినారు. అండ్ మన సీఎం పంక్‌తో కూడా మేబీ సెత్ రాలిన్స్‌కి ప్రాబ్లమ్ ఉంది. ఈరోజు మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌కి కాస్ట్ చేసినారు. సో, ఇప్పుడు వీళ్ళ మధ్య మ్యాచ్ జరగొచ్చన్నమాట. సో, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రెసల్‌మేనియా 41లో జరగొచ్చు. సో, మేబీ రోమన్ రీన్స్, కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయకపోవచ్చు. ఎందుకంటే మన రోమన్ రీన్స్‌కి డిఫరెంట్ స్టోరీ లైన్ ఉంది కాబట్టి. అండ్ మన రేండీ ఆర్టన్ వస్తాడనుకుంటే అండ్ మన రేండీ ఆర్టన్‌కి గూడా మ్యాచ్ అయితే ఉందన్నమాట. సో, మన కెవిన్ ఓవెన్స్‌తో మాక్సిమం మ్యాచ్ జరగొచ్చు. రెసల్‌మేనియా 41లో రేండీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరగొచ్చన్నమాట. సో, మరిప్పుడు కోడీ రోడ్స్‌కి ఎవ్వరు హెల్ప్ చేస్తారంటే సో, మన స్టోన్ కోల్, స్టీవ్ ఆస్టిన్ వస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, మన స్టోన్ కోల్, స్టీవ్ ఆస్టిన్ అండ్ మన రాక్ మధ్య సో, వేరే లెవెల్ స్టోరీ లైన్ ఉంది. అండ్ మనకి రెసల్‌మేనియా 40లో గూడా మన స్టోన్ కోల్, స్టీవ్ ఆస్టిన్ వస్తారని టాక్ అయితే వినిపించింది. సో, మన స్టోన్ కోల్, స్టీవ్ ఆస్టిన్ ప్లేస్‌లో అండర్‌టేకర్ వచ్చినారు. సో, మేబీ ఇప్పుడు కోడీ రోడ్స్‌కి హెల్ప్ జేయడానికి మన స్టోన్ కోల్, స్టీవ్ ఆస్టిన్ రావచ్చన్నమాట. సో, ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్ అయితే అయిపోయింది. సో, కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసినారు. కోడీ వర్సెస్ జాన్ మ్యాచ్ జరుగుతుందని మనకొక క్లారిటీ అయితే వచ్చింది. బట్ ఇది ఇప్పుడే మనకింకా మొత్తం తెలిసిందా అంటే సో, చెప్పలేం. అంటే ఇంకా చాలా ఉంది అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఇది జస్ట్ బిగినింగే అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, చూడాలి మరి అప్‌కమింగ్ డేస్‌లో ఏం జరుగుతదో. సో, ఇప్పుడు మీరు కామెంట్‌లో చెప్పండి. మన కోడీ రోడ్స్‌కి ఎవ్వరు హెల్ప్ చేస్తే రాక్ అండ్ జాన్సన్‌ని ఆపగలుగుతారు. సో, ఇప్పుడు జాన్సన్ చాలా పవర్‌ఫుల్ అయిపోతారు. అండ్ రాక్ కూడా చాలా పవర్‌ఫుల్ ఉంటారు. సో, ఇప్పుడు ఎవరు వస్తే కోడీ రోడ్స్‌కి ఎవ్వరు హెల్ప్ చేస్తే వాళ్ళిద్దరిని ఆపగలుగుతారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ అయితే ఎలిమినేషన్ చాంబర్‌లో వస్తారని చాలామంది ఫ్యాన్స్ అయితే హోప్స్ పెట్టుకున్నారు. అండ్ నేను కూడా వస్తారని అనుకున్నాను. ఎందుకంటే మన ట్రిపుల్ హెచ్ చాలా మ్యాసివ్ ఉంటదని చెప్పిండు ఎలిమినేషన్ చాంబర్. సో, అన్నట్టుగానే మ్యాసివ్ ఉంది. కాకపోతే రోమన్ రీన్స్ కూడా వస్తారని అనుకున్నాం. బట్ రోమన్ రీన్స్ ఎందుకు రాలేడు? అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ అయితే కొన్ని స్మాక్‌డౌన్ ఎపిసోడ్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. సో, ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్‌లో వస్తే గనుక మేబీ అది మన జాన్సనాకి ఎఫెక్ట్ పడతదని కావచ్చు. సో, ఇప్పుడు జాన్సనా హీల్ టర్న్ చేస్తున్నారు. సో, ఈ టైంలో మన జాన్సనా గురించి ఎక్కువగా మాట్లాడాలి. అండ్ రాక్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. రాక్ అండ్ జాన్సనా కలిసినారు కాబట్టి సో, ఇప్పుడు వన్స్ రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే సో, మన అటెన్షన్ అంతా ఫ్యాన్స్ అటెన్షన్ అంతా మేబీ రోమన్ రీన్స్ వైపు వెళ్తది కావచ్చు. మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తే అటువైపు వెళ్తది కావచ్చు. రోమన్ రీన్స్ పైన ఎక్కువ అదే అయితది కావచ్చు. సో, రోమన్ రీన్స్ రాకపోతేనే మంచిగుంటదని మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసుంది కావచ్చు. అండ్ ఆల్రెడీ మనకి ఎలిమినేషన్ చాంబర్ కోసం అనుకున్నంత సర్ప్రైజ్, అనుకున్నంత మ్యాచెస్ మంచిగా జరిగినాయి. సో, మన సామీ వర్సెస్ కేఓ మ్యాచ్ మంచిగుంది. అండ్ మెయిన్ ఈవెంట్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సో, రిటర్న్స్ కూడా జరిగినాయి. జేడ్ కార్గిల్ రిటర్న్ జరిగింది. అండ్ మన రేండీ ఆర్టన్ రిటర్న్ జరిగింది. సో, అనుకున్న స్టఫ్ అయితే మన ఎలిమినేషన్ చాంబర్‌కి దొరికింది. బట్ మన రోమన్ రీన్సే రాలేదు. సో, మన రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే మేబీ మన జాన్సనాకి అండ్ రాక్‌కి ఏదైనా ఎఫెక్ట్ పడతదని మన రోమన్ రీన్స్‌ని రిటర్న్ చేపించలేదన్నట్టుగా ఇలాంటి రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఏదేమైనా సరే రోమన్ రీన్స్ కన్ఫర్మ్‌గా వస్తాడు. అండ్ రోమన్ రీన్స్ రెసల్‌మేనియా 41లో కన్ఫర్మ్‌గా ఫైట్ చేస్తారన్నమాట. సో, మనకి రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే ఉంది. సో, ఇది అప్‌కమింగ్ డేస్‌లో బిల్డ్ అవ్వచ్చు. అండ్ మన రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో, కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఎక్కువనైతే రావట్లేదు. సో, చూడాలి అంటే ఇంకా టైం గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ రూమర్స్ రావచ్చు. ఇంకా ఎక్కువ అప్డేట్స్ అంటే రావచ్చన్నమాట. సో, ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అడగొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు కన్ఫర్మ్‌గా అప్డేట్ చేస్తాను. ఆ డౌట్స్ అన్నిటికి క్లారిఫై ఇచ్చేస్తాను. అండ్ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. ఈరోజు మన కోడీ రోడ్స్ రాక్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన తర్వాత మన రాక్ 2 స్టెప్స్ వెనకాలేసి మన జాన్సనాతో హగ్ తీసుకున్నప్పుడు మన రాక్ ఒకటి చెప్పినారు. అంటే ఫింగర్స్ చూపించినారు. 1, 2, 3 టైప్‌లో ఈ విధంగా చూసినారు ఫింగర్స్‌ని. సో, మన రాకు 2 మాత్రమే కౌంట్ చేసినారు. సో, ఇంకొక ఫింగర్‌ని కౌంట్ చేయలేదు. సో, 2 అనే కౌంట్ చేసినారనమాట. సో, ఆ ఇంకొక ఫింగర్ ఎవరి కోసం? సో, మరి రోమన్ రీన్స్ కోసమా? లేదంటే ఎవరి కోసం అనేది క్లారిటీ అయితే లేదనమాట. సో, మన రాక్ ఇంకొక టీజ్ అయితే ఇచ్చేసినారు. సో, అది అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. సో, మరి దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, మన రాక్ అయితే ఇంకొక టీజ్ అయితే ఇచ్చేసినారు. సో, మన రాక్ క్లియర్‌గా ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నారు. సో, ఒక టీజ్ జరిగితే కంపల్సరీగా దాని వెనకాల ఒక సాలిడ్ రీజన్ ఉంటది. సో, మీరు పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో ఇలాంటిది ఏం చేయకండి. సో, దానికి మీనింగ్ లేదు. అంటే వస్తున్నారు, పోతున్నారు అన్నట్టుగా ఈ టైప్‌లో అనుకోకండని మన ఫ్యాన్స్ అందరికీ ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చేసినారు మన రాకు. సో, ఇప్పుడు దీని వెనకాల రీజన్ ఏమై ఉంటది? సో, 2 అని మన రాక్ అయితే మెన్షన్ చేసినారు. సో, ఎవరైతే గమనించినారో మీరు కింద కామెంట్‌లో చెప్పండి.